ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ జీవితంలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటారు. ఒకసారి ఒక ఆవు గడ్డిని మేస్తూ అడవిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు అది గమనిస్తుంది, ఒక పులి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ ఆవుని పట్టుకోవటానికి దానివైపుగా వస్తోంది. ఆ ఆవు భయంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. పులి కూడా దాని వెంటనే పరిగెత్తడం మొదలు పెట్టింది. ఆ ఆవు పులి నుండి తప్పించుకునే క్రమంలో ఒక బురదగుంటలోకి వెళ్లి చిక్కుకుంటుంది. పులి కూడా ఆ ఆవుని పట్టుకోవటానికి వచ్చి బురదగుంటలో చిక్కుకుంటుంది. ఆవు తప్పించుకోవటానికి ప్రయత్నించిన కొద్దీ ఆ బురదలో ఇంకా చిక్కుకుపోతూనే ఉంటుంది. పులి కూడా ఆ బురదలో చిక్కుకుపోయి ఆ ఆవుని పట్టుకోలేకపోతుంది. ఆవు ఆ పులితో అడుగుతుంది, నీకు సంరక్షించేవారు ఎవరూ లేరా అని. పులి బదులిస్తుంది, నేను ఈ అడవిలో క్రూర మృగాన్ని, నాకు యజమానులు ఎవరూ ఉండరు అని. ఆవు అడుగుతుంది, అయితే నిన్నెవరూ కాపాడలేరా అని. అందుకు ఆ పులి, నువ్వు నాతో పాటే చిక్కుకుపోయావు కదా, నిన్ను కూడా ఎవరూ కాపాడలేరు అని చెబుతుంది. ఆవు బదులిస్తుంది, కాదు, నాకొక యజమాని ఉన్నాడు. అతను సాయంత్రం వరకు ఎదురు చూశాక నేను గనుక తిరిగి వెళ్ళకపోతే అతను నా కోసం వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళతాడు అని చెబుతుంది. కాసేపటికి నిజంగానే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఆ ఆవును కాపాడి ఆ బురద నుండి బయటకు తీసుకువస్తాడు. ఆ ఇద్దరు ఆ పులి వంక జాలిగా చూస్తూ ఉంటారు. ఆ పులిని కాపాడటం వారి ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఆ పులిని అక్కడే విడిచి వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోతారు. ఈ కథలో ఆవు అంటే మంచి మనుషులు, పులి అంటే అహంకారులు, యజమాని దేవుడు మరియు బురద అనేది ఈ ప్రపంచం. ఈ కథలోని భావం మీకు అర్థమైనట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి.